తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. విజయవాడ నగరంలో ప్రయోగాత్మకంగా కొన్ని ప్రయత్నాలు చేయడం, ఆ తర్వాత వాటిని పక్కన పెట్టేయడం పరిపాటిగా మారింది. ప్లాస్టిక్ వ్యర్థాలను వినియోగంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నగరపాలక సంస్థ అధికారులు కొన్నాళ్ల కిందట వినూత్న ఆలోచన చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలు కలిపిన రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. విజయవాడ నగరంలో 6 ప్రాంతాల్లో ఈ తరహా రోడ్లను నిర్మించారు. ఈ ప్రయోగం అప్పట్లో మంచి ఫలితాలనే ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన అధికారులు ఎవరూ వీటిపై దృష్టి పెట్టకపోవడంతో ఆ ప్రయత్నం కేవలం ప్రయోగ దశలోనే నిలిచిపోయింది. విజయవాడ నగరంలో ప్రతిరోజు 100 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. అందులో 30% మేర ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. గతంలో వీటిని కూడా డంపింగ్ యార్డుకు తరలించేవారు. ప్లాస్టిక్ ను రోడ్ల నిర్మాణంలో ఉపయోగించాలని అధికారులు నిర్ణయించారు. పలు దేశాల్లో అమలులో ఉన్న ఈ పరిజ్ఞానాన్ని తొలిసారిగా మన రాష్ట్రంలో ఉపయోగించారు. విజయవాడ నగరంలో ప్రయోగాత్మకంగా ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి రోడ్లు వేశారు. సాధారణంగా రోడ్డు నిర్మాణానికి తారు, కంకర వినియోగిస్తారు. కానీ ఈ రోడ్లలో 92% తారు, 8% ప్లాస్టిక్ ను వినియోగించారు. ప్లాస్టిక్ భూమిలో కలవదు కాబట్టి పర్యావరణానికి హాని జరుగుతోంది. అదే ప్లాస్టిక్ ను రోడ్ల నిర్మాణంలో వినియోగిస్తే ఆ రోడ్లు ఎక్కువ కాలం మన్నే అవకాశం ఉందని అప్పట్లో అధికారులు భావించి ఈ తరహా రోడ్లకు శ్రీకారం చుట్టారు. విజయవాడ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు కలిపి నిర్మించేందుకు గాను కొన్ని రహదారులను ఎంపిక చేశారు. ఒక్కో దారిని 40 నుంచి 60 మీటర్ల మేర 2017 సమయంలో నిర్మించారు. ప్రయోగాత్మకంగా నిర్మించిన ఆయా రహదారుల్లో 200 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలను వినియోగించారు. ప్లాస్టిక్ రోడ్ల మన్నిక బాగుందని, మున్ముందు ఈ విధానంతోనే నిర్మిస్తామని అధికారులు ప్రకటించినా తర్వాత వచ్చిన అధికారులు ఎవరూ దీనిపై దృష్టి సారించలేదు. ఫలితంగా ఆ విధానంలో రహదారుల నిర్మాణానికి స్వస్తి పలికారు. ప్రస్తుతం రోజురోజుకు ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోతున్నాయి. అవి భూమిలో కలిసేందుకు ఏళ్లు పడుతుందని, పర్యావరణానికి విఘాతం కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ అంతగా ఫలితం ఉండట్లేదు. ప్రస్తుతం ఏ వస్తువైనా ప్లాస్టిక్ కవర్లు డబ్బాల్లోనే వస్తున్నాయి. నగరవాసులు వాటిని వినియోగించిన తర్వాత రహదారుల వెంట కాలువల్లో పడేస్తున్నారు. ఆ ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి ముక్కలుగా చేసి రహదారుల నిర్మాణంలో వినియోగిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. నగరపాలక సంస్థ అధికారులు ప్లాస్టిక్ రహదారుల నిర్మాణంపై మళ్లీ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విజయవాడ భవానీపురంలో కొన్నాళ్ల కిందట ప్లాస్టిక్ వ్యర్థాల మిశ్రమంతో కూడినటువంటి రోడ్లు నిర్మించారు. ఈ తరహా రోడ్లు అటు నాణ్యత, ఇటు మన్నికలోనూ బీటీ రోడ్లతో ఏమాత్రం తీసిపోకుండా ఉండడంతో ఈ తరహా రోడ్లను పలు ప్రాంతాలు నిర్మించాలని అప్పట్లో అధికారులు సంకల్పించారు. ఈ తరహా రోడ్ల నిర్మాణం వల్ల నగరపాలక సంస్థకు నిధులు ఆదా కావడంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలకు కూడా చెక్ పెట్టే అవకాశం ఉండేది. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి అధికారులు ఆ దిశగా ఆలోచించకపోవడంతో ఈ ప్రయత్నం కేవలం 4 రోడ్లు మాత్రమే పరిమితమైంది. ఎప్పటికైనా అధికారులు ఆ దిశగా ఆలోచించి మరికొన్ని ప్రాంతాల్లో ఈ తరహా రోడ్లు నిర్మించాలన్న అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ సాయితో ఉమా మహేష్, ఈటీ న్యూస్, విజయవాడ.